టీడీపీ అధిష్టానం మీద తిరుగుబాటు అనుకోని నేను అసంతృప్తి అయి ఉంటుంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుగుబాటు బావుట ఎగరేశారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవారంలో ఆదివారం జరిగిన ఓ సభలో పార్టీ అధిష్టానం బహిరంగంగా విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థితో కలిసి పనిచేసిన కాంట్రాక్టులు పారిశ్రామికవేత్తల నుంచి 1-2 కోట్లు విరాళాలు తీసుకుని కాంట్రాక్టులు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుతున్నారు. ఇప్పుడు ప్రతివాడు టీడీపీ అంటున్నాడు. పార్టీకి సపోర్ట్ చేశామని ఇప్పుడు చెప్తున్న కొంతమంది, నేను గన్నవరం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ కలవలేదు. గన్నవరం విమానాశ్రయం కాంట్రాక్ట్కి సంబంధించి కేఎంఈ ప్రాజెక్ట్ నిర్వాహకులు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ రావడానికి తీవ్రంగా ఖండిస్తున్నా. పార్టీ గెలుపు కోసం నేను యుద్ధం చేసి నా రెక్కల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాల పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నా ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడానికి ఒప్పుకోనంటూ హెచ్చరించారు. నా ప్రత్యర్థి మీద యుద్ధం చేసినందుకు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనంటూ ప్రశ్నించారు. కార్యకర్తలు త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిణామాల మీద చర్చిస్తానన్నారు. ఇక్కడ మరి ఆయన ప్రత్యర్థి ఎవరు? వంశీనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అంటే వంశీ చెప్పిన వాళ్ళకి అక్కడ పనులు అవుతున్నాయి అన్నటువంటిది ఈయన మాట్లాడుతున్నమాట.